అందరికీ నమస్తే. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దానికి కావాల్సిన వస్తువులు ఎలా తయారు చేయాలో చూసుకోండి. నేను ఇక్కడ 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని పై పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్క మష్రూమ్ని 3 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను సాల్ట్ వేసి కడుక్కోవాలి. మరీ చిన్నగా చేయొద్దు, అలా అని పెద్దగా కూడా ఉంచొద్దండి. పెద్దగా ఉన్నాయి ఈ మష్రూమ్స్. దీంట్లో మూడు చేస్తున్నాను నేను. మరీ పెద్దగా అనిపించినాయి 4 కానీ అన్నీ 3 ముక్కలుగా చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్నాను. ఒక ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలండి, ఎక్కువ వద్దు. 1 స్పూన్. అది వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలి. అప్పుడు ఈ మష్రూమ్స్ వేసి ఒక 2 మినిట్స్ దాన్ని వేయించాలి. అంటే వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చే విధంగా చేయొద్దు. కొద్దిసేపు వేయించి తీసేసుకోవాలి. కొంచెం మెత్తబడతాయండి, అప్పుడు తీసేయాలి. తీసేసి ఒక 3 మీడియం సైజ్ టమాటాలను, 8 కాజు ఇవి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఒక కప్పు కటింగ్ ఆనియన్ని తీసుకొని ఒక 5 స్పూన్ల ఆయిల్ మళ్ళీ వేసుకోవాలండి. అదే ప్యాన్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ కలపాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం తయారు చేసిన టమాటా కాజు పేస్ట్ కలుపుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అండి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ మొత్తం కలిపి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. కలుపుకుంటూ అడుగు పట్టకుండా లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మంచిగా వేగుతుందండి. ఇప్పుడు అంతా ఆయిల్ వదిలేస్తుంది చూడండి. మొత్తం ఆయిల్ వదిలేసింది కదా. ఈ రకంగా అడుగట్టకుండా మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. నేను 2 టైమ్స్ వేసిన 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ని 2 సార్లు వేసాను. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ ఫస్ట్ పోసుకోవాలి. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మష్రూమ్స్ కలిపేసుకోవాలి ఇందులో. చూడండి, మళ్ళీ చిక్కబడుతూనే ఉంది. ఇది తొందరగా చిక్కబడుతుంటుంది. ఇప్పుడు ఇందులో జీరా పౌడర్ 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా, కసూరి మేతి ఒక 1/2 స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు అండి
మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి 5 నిమిషాలు అయిపోయింది. నూనె ఎట్లా వదిలేసిందో చూడండి. మళ్ళీ చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా. పేస్ట్ అంతా బాగా ఉడుకుతుంది కదా, కారంలో కసూరి మేతి వాసన కొంచెం పడి చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగుందో. మళ్ళీ ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఇప్పుడు పోసుకునే వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలనో దాన్ని బట్టి పోసుకోండి. నేను ఒక గ్లాస్ పోసుకున్నాను. మీకు ఎక్కువ పల్చగా కావాలా చిక్కగా కావాలా దాన్ని బట్టి పోసుకోండి. మామూలుగా మీడియం ఎక్కువ వద్దు తక్కువ వద్దు అనుకుంటే ఒక గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి. 1.5 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలండి. కొత్తిమీర కూడా వాటిలో ఉడుకుతుంది. ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకా చల్లారే కొద్దీ అది ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇంకా సరిపోయింది. చాలా బాగా అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుంటా నేను. చూడండి ఎంత బాగుందో. ఇది చపాతీలకైనా పూరీలకైనా రైస్లకైనా దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.